నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అఘోరి ఈ పేరు నాకు తెలిసి 2 రాష్ట్రాల వ్యాప్తంగా అందరికీ తెలిసే ఉంటుంది. ప్రస్తుతం అఘోరి చంచల్గూడ జైల్లో ఉంది. తర్వాత ఇప్పుడు అఘోరిని మోకిలా పోలీస్ స్టేషన్లో కస్టడీకి అయితే తీసుకున్నారు. అసలు అఘోరి ఎందుకు అరెస్ట్ చేశారు, అఘోరిని ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నారని మాట్లాడుకుంటే మనం యాక్చువల్గా అఘోరి ఒక మహిళ దగ్గర సుమారు 9,85,000 రూపాయల డబ్బులు తీసుకుంది. ఏది, నేను నీకు మంత్రాలు చేస్తా, నేను నీకు పూజలు చేస్తా, నేను నీకు యజ్ఞాలు చేస్తానని ఒక మహిళ దగ్గర సుమారు 10 లక్షల రూపాయలు కొట్టేసింది. తర్వాత ఇప్పటికి కూడా ఒక సెన్సేషనల్ ఒక కామెంటరీ ఏంటంటే అఘోరి అకౌంట్లో 2,08,00,000 రూపాయల వరకు డబ్బులు ఉన్నట్టుగా అయితే ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. అది నిజమా అబద్ధం పక్కన పెడితే ఈ 2 కోట్ల రూపాయలు ఒకవేళ నిజంగా ఉంటే అవి ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు అఘోరికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? ఇప్పుడు అఘోరిని మోకిలా పోలీస్ స్టేషన్కి తరలించారు. అసలు ఆ మోకిలా పోలీస్ స్టేషన్లో అఘోరిని ఏం చేయబోతున్నారు? అఘోరి కస్టడీలో తీసుకున్నారు కదా, సో అఘోరిని కస్టడీలో తీసుకున్నప్పుడు అఘోరి జుట్టు మొత్తం కట్ చేస్తారా, కట్ చేయరా? ఇవన్నీ కూడా అందరికి చాలా డౌట్లు ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ డౌట్ మొత్తం క్లియర్ చేసుకోవడానికి మనతో పాటు సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయికృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. ఆయనతో కాల్ చేసి మాట్లాడదాం, ఎందుకంటే ఈ కేసుని పరోక్షంగా ఆయన డీల్ చేస్తున్నారు. సో ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్క నిమిషం. సో ఆజాద్ గారు నమస్తే అండి. నమస్తే గోపి గారు, చెప్పండి సార్. సో రైట్, అఘోరిని మోకిలా పోలీస్ స్టేషన్ తరలించారంట. ఏంది మళ్ళీ మరలా కొత్త సిచ్యువేషన్ ఏంటి సార్? ట్విస్ట్ ఏం లేదు గోపి గారు. ప్రాసిక్యూషన్ వారి యొక్క ప్రొసీజర్ ప్రకారం జనరల్ గా ఇది ఏం జరిగింది, అతని కారు ఎవరి పేరు మీద ఉంది, ఇంత ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతా ఉన్నాయి, దీని మీద చాలా మంది బడా నేతలు ఉన్నారని చెప్పేసి కొన్ని అంటే వార్తలు వస్తున్నాయి. మాకైతే ఇన్ఫర్మేషన్ లేదు కానీ మేము మీలాంటి ఛానల్ ద్వారా చూసి చెప్తున్నాము. సో ఇది కాకుండా ఏంటంటే ఇప్పుడు లీగల్ ప్రొసీజర్ ఏంటంటే జనరల్ గా అతను ఏం చేశాడు, అతని కారు ఎవరి పేరు మీద ఉంది, అకౌంట్స్ ఏముంటి, ఇవన్నీ దీని వెనక సూత్రధారులు ఎవరో పాత్రధారులు ఎవరో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రము కస్టడీ పిటిషన్ వేయడం జరిగింది. కోర్టు వారు దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఇతనికి 2 days కస్టడీ పోలీసు వారికి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ కస్టడీ పిటిషన్ ఏంటంటే దాని సారాంశం ఏంటంటే ఇతని గురించి ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో పోలీసు వారు అతని నుంచి ఆరాలు ఏదైతే ఉన్నాయో, అంటే ఏం చేసావు, ఎలా, అసలు ఏంటి అనే వివరాలు రాబడతారు ఇవాళ రేపు. సో అతను 2 రోజులు కూడా మోకిలా పోలీస్ స్టేషన్ లోనే ఉంటాడు అనమాట. ఒకవేళ మోకిలా పోలీస్ స్టేషన్ లో ఉంటూ అతనికి ఏదైనా పోలీసు వారికి ఇతను సహకరించకపోతే మళ్ళీ ఎక్స్టెన్షన్ మెమో వేస్తారు వాళ్ళు. ఇంకా 2 days 3 days టైం తీసుకుంటారు. అంటే రైట్ ఆజాద్ గారు, ఒకటి మనందరూ తెలిసిన విషయం, బయటికి పెద్దగా పోట్రే అవుతున్నా కాకపోయినా సరే పోలీస్ స్టేషన్కి వెళ్తే చాలా బీభత్సం జరిగిపోతుంది. సో 3rd డిగ్రీ చేసే అవకాశాలు కూడా ఉంటాయి, నిజాలు చెప్పకపోతే నీకు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. సో అఘోరి మీద కూడా 3rd డిగ్రీ ప్రయోగం చేసే అవకాశం ఉందంటారా? అలా ఉండకపోవచ్చు అండి, అలా ఉండదులేండి. ఎందుకంటే అతను జుడిషియల్ రిమాండ్ ఉన్న పర్సన్, జుడిషియల్ ఖైదీ కాబట్టి 3rd డిగ్రీ ఉండదు. పోలీసు వారు విచారిస్తారు, ఎంక్వైరీ చేస్తారు. 3rd డిగ్రీ లేదు అసలు. చట్టంలోనే మీకు తెలుసు కదా, పోలీసు వారు ప్రజలను కొట్టే రైట్ లేదు. పోలీస్ యాక్ట్ సెక్షన్ 29 లో క్లియర్ గా ఉంది. అలాంటిది ఏమి లేదండి. ప్రజల్లో కామన్ గా అనుకుంటారు కానీ ఇప్పుడు అంతా ఫ్రెండ్లీ పోలీస్ కదండి. పోలీసు వాళ్ళు చాలా మంచి వాళ్ళు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు చేస్తారు. లేకపోతే దానికి ఆ ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఇంకేదైనా వేరే కావాలంటే ఆ ఇన్వెస్టిగేషన్ ఇంకా ముందుకు వెళ్తారు. తప్ప అలాంటివి ఉండకపోవచ్చు నేను అనుకుంటున్నాను. సరే, అది ఏదైనా కానీ ఈ ఇన్వెస్టిగేషన్ అతను సహకరిస్తే బాగుంటది. తర్వాత ఇంకొక విషయం మీకు ఆల్రెడీ తెలుసు, మీ ఛానల్ ద్వారానే మేము గతంలో చెప్పాము. ఒకటి మీకు, అది మన అఘోరి వేరే కరీంనగర్ లో ఎఫ్ఐఆర్ మీకు నమోదయ్యింది. అది కూడా దాదాపు దానిలో కూడా 20 years జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలా ప్రకారం చెప్తున్నాను, చట్ట ప్రకారం ఉందండి. సో నెక్స్ట్ ఇది ఎక్కడి నుంచి అతన్ని తరలించే అవకాశం ఉంటుంది. అంటే పీటీ వారెంట్ అని ఒకటి ఉంటుందండి, అది వేస్తారు. వేసిన తర్వాత అతన్ని కరీంనగర్ తీసుకెళ్లి అక్కడ మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేస్తూ పోలీస్ స్టేషన్ లో పెట్టి మళ్ళీ అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత జైలుకి తరలించే అవకాశం ఉంటుందండి. సో ఇప్పుడు మొత్తం నమోదైన కేసులు ఇదొకటి అండి, 2 అండి. తర్వాత ఇంకొకటి వేములవాడలో కూడా ఒక ఎఫ్ఐఆర్ నమోదైందని మాకు తెలుస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. నేను ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఆయన ఎత్తట్లేదు. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు పాస్ చేస్తాను. అంటే మొత్తం 3 అవుతాయండి. ఇక కుదిరితే అతను వేములవాడ కూడా తీసుకెళ్లి విచారించే అవకాశం ఉందండి. ఇంకా బాధితులు కూడా వస్తున్నారండి, చాలా మంది బాధితులు. కేవలం మహిళా బాధితులు ఎక్కువ వస్తున్నట్టుగా మనకైతే బయట కనబడుతుంది, నిజమేనది? ఎస్ అండి, ఎస్ బ్రదర్, మా గోపి సార్, అది మహిళా బాధితులు వస్తున్నారు. మాక్సిమం ఇతను అందరితో మహిళలతోనే ఎక్కువ ఇతను చాటింగ్ చేయటం కానీ మహిళలతోనే ఎక్కువ సాన్నిహిత్యం చేస్తామని తెలుస్తా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే మేము ఒక ఛానల్లో, పెద్ద ఛానల్లో కూర్చున్నప్పుడు వాళ్ళ మామయ్య గారు చెప్పారు, మగవాడు వస్తేనేమో ఓకే ఓకే కూకు అంటాడంట, ఆడవాళ్ళు వస్తే బాతకాని పెడతాడంట. కొంచెం రసికరాజా ప్రొడక్షన్స్ లాగా ఉండే అట్లా తన వ్యవహారం మొత్తం కూడా ఏమో సార్, అది మీలాంటి మీడియా మిత్రులు ఎదిగి తీయాలి. బయట ఒక ఆరోపణలు పెద్ద ఎత్తున అతని మీద వస్తున్నాయి కాబట్టి చెప్తున్నా.
ఉండొచ్చు ఉండొచ్చు. ఎందుకంటే నాకు వీళ్ళు చెప్పిన సమాధానం ఉంటది కదండి, నాకు క్లయింట్లు వచ్చి చెప్తా ఉంటారు కదా. ఓకే. అంటే క్లయింట్లు ఎవరా పేరు వివరాలు నేను చెప్పకూడదు, కానీ క్లయింట్లు నాకు చెప్పిన వివరాల ప్రకారం వాడు అంగం లేని పురుషుడని. నేను ఆ రోజు కూడా చెప్పా, పురుషుడా స్త్రీ అని ఒక ఛానల్ అడిగితే అతను ఖచ్చితంగా పురుషుడే, కాకపోతే అంగం లేదు అంతే. అలాగే మన మిత్రులు కూడా చాలా మంది, మాధురి గాని, ట్రాన్స్జెండర్స్ ఎవరున్నారు, మాధురి గాని, అమ్మాయి సౌమ్యనా సౌజన్య అమ్మాయి గాని, అమ్ములు అని, వీళ్ళంతా కూడా ఆ రోజు నేను అడిగాను. అంటే మామూలు పక్క పిలిచి ఏంటమ్మంటే వాళ్ళు చెప్పారు, లేదంటే అతను ట్రాన్స్జెండర్ కాదు, మగవాడే. మాకు జనరల్ గా మాకు ట్రాన్స్జెండర్స్ అంటే ఏంటి, ఆడవాళ్ళని చూస్తే కోరికలు వస్తాయి, కోరికలు రావు, మగవాళ్ళని చూస్తే వస్తాయి. వాళ్ళు అట్ట కాదు, వాళ్ళ ఆడవాళ్ళతోనే ఎక్కువ ఉన్నాడంటే అది అంగం లేని పురుషుడని మేము భావిస్తున్నాము. ఇంగ్లీష్ లో యూనిక్ అనే పదం ఏదో కొత్తగా చెప్పారు వాళ్ళు. సో అది ఆ విధమైన అతను. సో అతను మీరన్నట్టు రసికరాజ ప్రొడక్షన్ అని అన్నట్టుగానే అతను బయట టాక్. అదే మీరు అన్నట్టే కదా సార్, బయట టాకే నేను చెప్పాను, మీలాంటి పెద్దలు చెప్పిన టాకే నేను మీకు చెప్తున్నాను సార్. ఆ విషయంలో మాకు అంత నాలెడ్జ్ లేదు కదా. ఓకే రైట్. ఇంకొకటి ఏంటి సార్, బయట ఇంకోటి నడుస్తుంది సేమ్ అఘోరి మీదే. ఎందుకంటే అఘోరి సాధారణంగా ఆమె అన్నం తినదు, కేవలం మనిషి మాంసమే తింటూ ఉంటుంది, శ్మశానంలో తిరుగుతూ ఉంటుంది, ఒంటికి ఈ బూది అదే భస్మానం రాసుకుంటూ ఉంటుంది. ఇవన్నీ కూడా జైల్లో అవైలబుల్ గా ఉండవు కదా సార్. మీకు విషయం చెప్పాలి సార్. చెప్పండి. హీ ఈజ్ నాట్ ఏ అఘోరా. ఓకే, మీరు దయచేసి అఘోరా అనొద్దు, ఫేక్. హీ ఈజ్ ద ఫేక్ అఘోరా. రైట్. అంటే మనం సినిమాలో రంగులు వేసుకొని యాక్టింగ్ చేస్తారు కదండి కొంతమంది, అలాంటి అతను ఈజ్ యాక్టింగ్, ఈజ్ ప్రెటెండింగ్, అది నేను చెప్పేది. సో మీకు తెలుసు కదండి, 15 అఖాడా వాళ్ళు అతను అఘోరా కాదని చెప్పి మీకు అంత ఎవిడెంట్ గా మేము ఆ రోజు నేను శివరత్న స్వామి గారు మీ అందరికి, మీ మీడియా మిత్రులందరికి ఇచ్చాం కదా. అది మన ఆఫీస్ లో జరిగింది, మీ ఛానల్ ఆఫీస్ లో మేము కూర్చొని చెప్పాం, మీకు గుర్తుంది కదా. సో అతను అఘోరే కాదండి, ఈజ్ నాట్ అఘోరా. అవన్నీ సుత్తి మాట్లాడి ఆడి పన్ను ముక్క రంగేసుకునే మాంసం ముక్క తినడేమో. ఆ తర్వాత మన మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, బిఎస్ గారు, మన మంచి మిత్రుడు, నా స్నేహితుడు. ఆయన కూడా ఈ మధ్య ట్రెండ్ అవుతుంది చూడండి ఒకటి, మీకు ఆయన మంత్రాలు వస్తా అంటే 100% అని చెప్పి ఓం క్రీమ్ క్రోమ్ గూగుల్ క్రోమ్ వెనిలా ఐస్ క్రీమ్ అని చెప్పి ఏదో సెటైర్ నడుస్తా ఉన్నాయి. మీరు చూడండి. తర్వాత ఆయన అడిగాడు పాన్స్ పౌడర్ అని చెప్పి. సో ఇవన్నీ చూస్తే ఇస్ ద ఫేక్ 100%. అవునన్నా కదండి, ఇస్ ద ఫేక్. అతను మంత్రాలు రావు, యంత్రాలు రావు, తంత్రాలు రావు, మీరు అన్నట్టు కనికట్టు రాదు, గాడిద గుడ్డు రాదు, గుమ్మరి పాసు రాదు. అఘోరి బయటకి ఎప్పుడు రాబోతుంటారు బెయిల్ మీద? ఇంకేమవుతారు సార్ బయటికి, ఇంకేమవుతారా? ఇన్ని వ్యవస్థిత నేరాలు చేసిన ఆయన ఎట్లా వస్తారని మీరు అనుకుంటున్నారు? ఆయన వచ్చి చేసేది ఏముంది? ఇప్పుడు భారతదేశంలో జనాభాని మోసం చేయడం తప్ప ఇంకా వచ్చి ఇంకెంతమందిని మోసం చేస్తాడు ఆయన. అలాగే జైల్లో కూడా ఆయన బీభత్సంగా చేస్తున్నాడు, జైలు అధికారులు సహకరించట్లేదని కూడా టాక్స్ వస్తున్నాయి బయట. అది మీరు కూడా ఎంక్వైరీ చేయాలి ఆ విషయం మీద, ఇది కూడా ఎంక్వైరీ చేయాలి. ఏదో జైలు అధికారులు దూషిస్తున్నాడు అని చెప్పేసి, అధికారులకు సహకరించట్లేదని చెప్పి కొన్ని వస్తున్నాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీకు కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అతను చదువుకోలేదు, నేను చదువుకోలేదు అన్నాడు. అది అబద్ధం అండి. అతను 7th క్లాస్ చదువుకున్నారని తెలుస్తా ఉంది. అతను హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, లెక్కలు రాస్తాడు, అన్ని వచ్చు. అతనే అమాయకుడు కాదు. తర్వాత కొద్ది రోజులు అయితే కృష్ణానగర్ లో ఉండి కొన్ని సినిమా వేషాల కోసం ప్రయత్నం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అది మీరే ఎంక్వైరీ చేయాలి ఆ పైన. సో అతను ఒకటి కాదండి, అతను చెత్త మొత్తం బయట పడతా ఉంది. రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. రైట్. సో చూసాం కదా అఘోరి విషయంలో లాయర్ ఆజాద్ గారు చెప్పిన విషయాలు ఇవి. సో ప్రస్తుతానికి అయితే అఘోరి మీద ఇంకో కేసు అయితే నమోదైంది. మరలా వేములవాడ దగ్గర కూడా మరో కేసు అయితే నమోదైనట్టుగా అయితే దీనికి సమాచారం వచ్చిందంట. అక్కడ ఎస్ఐ గారు అయితే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. యాక్చువల్గా కరీంనగర్ లో ఒక కేసు నమోదైంది. ఏమైనా పీటీ వారెంట్ మీద అటు తీసుకెళ్లే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఎనీవే ఫైనల్గా అయితే మాత్రం మోగిలా పోలీస్ స్టేషన్కి అయితే మాత్రం అఘోరిని తీసుకెళ్లి 2 రోజులు కస్టడీలో ఉంచుకొని ఆమె దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయో అన్ని సేకరించిన తర్వాత ఇవన్నీ కూడా కోర్టులో వెళ్ళి సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత ఆమెకు ఎటువంటి శిక్ష పడాలో సో కోర్టు వారే నిర్ణయిస్తారు. అంతవరకు చూస్తూనే ఉండండి మీ హోస్ట్ టీవీ.